కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలంలో కల్లాల్లో మొక్కజొన్న పంటను పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే కైలి అనిల్ కుమార్. రైతులను కూటమి ప్రభుత్వం నట్టేట ముంచిందని మండిపడ్డారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి అబ్దుల్ యాకూబ్ అందిస్తారు. పామర్ నియోజకవర్గ తాజా రాజకీయాలపై మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఏంటి సార్, నియోజకవర్గంలో ముఖ్యంగా మొక్కజొన్న మీదే చాలా వరకు చర్చ జరుగుతుంది. మొన్న కూడా సీఎం చంద్రబాబు కూడా ఇక్కడికి వచ్చారు, కానీ మొక్కజొన్నకి సంబంధించి గిట్టుబాటు ధర దొరకలేదని కూడా ఇప్పుడే మీరు వెళ్ళి దగ్గరుండి పరామర్శించిన పరిస్థితి రైతుల్ని. అయితే ఇప్పుడు ఎలా చూస్తారు, సీఎం వచ్చిన ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? అంటే చంద్రబాబు నాయుడు గారు పొద్దున్నొచ్చి సాయంత్రం వరకు పామర్ నియోజకవర్గంలో ఉన్నారు. పామర్ నియోజకవర్గంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని తీర్చాల్సిన అవసరం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకుంది. అట్లాగే ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా వర్ల కుమార్ రాజా గారికి ఉంది. కనీసం ఆ ప్రస్తావన చేయకపోవడం చాలా బాధాకరంగా అనిపించింది. అంటే రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు ఎలక్షన్ ముందు ఇవన్నీ కూడా వాగ్దానాలు చేశారు. వాగ్దానాలు చేసి ఏవో మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఈరోజు ఒక రోజంతా ఒక ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గంలో ఉండి అదే మండలంలో ఆ సమస్య ఉన్న దాని గురించి ఒక్క మాట కూడా ప్రస్తావించకపోవడం ముందు అసలు చాలా బాధాకరం. ఇప్పుడు వాతావరణ మార్పులు కూడా వస్తున్న నేపథ్యంలో ఎప్పుడు వర్షం పడిద్దో తెలియని పరిస్థితి. ఈ పరిస్థితిని కూడా కొంతమంది దళారులు తమ జేబులు నింపుకోవడం కోసం రేట్లు తగ్గించేసేసి కొనే పరిస్థితి కూడా చూస్తున్నాం. ఇది ఎలా చూస్తున్నాం? ఇందాకే ఒక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రైతు నాకు చెప్పిన ఇది ఏంటంటే, నిన్న ఒక ఈ వ్యాపారస్తులు ఒక అతను వచ్చి 1700 రూపాయలకి అడిగాడంట. మళ్ళీ ఈరోజే వచ్చి వర్షం వస్తుంది కదా 1600కి అడిగాడంట. అదే ఈ సిస్టమ్ లేదు, దాని మీద భయం లేదు. దాని వలన ఈరోజు కొంత రైతులు అంటే ప్రభుత్వం మద్దతు ధర కనిపించట్లేదు. ఇంకా ఈ దళారీ వ్యవస్థలో కూడా వీళ్ళందరూ వ్యాపారస్తుల ద్వారా కూడా 100-200 రూపాయలు ఇంకా నష్టపోతూ ఉన్నారు. ఈ విధంగా రైతుల్ని ఒక వెంటిలేటర్ మీద చేర్చి ఈరోజు నీ ప్రాణం పోద్ది అని అన్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది. రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా కనపడతా ఉంది. గతంలో కూడా కుమార్ రాజా ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మొక్కజొన్న సమస్య ఉన్నది వాస్తవమే అని కూడా ఆయన స్వయంగా చెప్పిన పరిస్థితి. కానీ ఈ విషయాన్ని సీఎం సుమారుగా 5 గంటల నుండి 6 గంటలు ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నారు. అన్ని సమస్యల్ని ఆయనకు చెప్పే అవకాశం కూడా ఉంటుంది. ఆ సమస్య ఎందుకని ఆ అవకాశం ఎందుకు? ఈ ప్రజలు ఎన్నుకున్నటువంటి శాసనసభ్యుడిగా తన బాధ్యత అది. ఆ బాధ్యతను కూడా విస్మరించి రైతుల గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా ఏదో కాలక్షేపం చేసి 2 పెన్షన్లు ఇస్తాం కోసం ఆయన వచ్చి పెద్ద దానికి ఒక 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అదేదో ఒక ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఆ కార్యక్రమం ఉందో తప్ప ఈ శాసనసభ్యుడిగా ఈయన కూడా ఆయనకి తెలియజేయడంలో విఫలమయ్యాడా, లేకపోతే ఒకవేళ తెలియజేసిన చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదో నాకు అర్థం అవ్వట్లేదు. ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు ఇంకా ఇదే పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో వైసీపీ ఆధ్వర్యంలో ఏమైనా ఈరోజు నేను ఇప్పటికే 15 రోజుల క్రితం తోటల వల్లూరు లేపుడు వాళ్ళ బాధ్యతను గుర్తు చేశాం. తోటల వల్లూరు వెళ్ళి అక్కడ వల్లూరుపాలెం గ్రామంలో వాళ్ళ బాధ్యతని గుర్తు చేస్తారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ బాధ్యత గుర్తించుకోలేకపోయారు. మళ్ళా ఈరోజు పార్టీ పిలుపు మేరకు మేము పమిడిముక్కల మండలంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాం. ఇదే కొనసాగితే రేపు ఎల్లుండిలో పెద్ద కార్యాచరణ తీసుకుని ఈ పామర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తాం. రైతులకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం అని చెప్పి మనం చేస్తాం. ఇది ఓవరాల్గా చూసుకుంటే నియోజకవర్గంలో ఉన్న మండలాల్లో మొక్కజొన్న రైతులు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. గిట్టుబాటు ధర అందని పరిస్థితి, మరో పక్కన వాతావరణం అనుకూలించని పరిస్థితుల్లో ఖచ్చితంగా మొక్కజొన్న కొనాలి అనేది కూడా డిమాండ్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికి కూడా అందకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీని మీద పోరాటం చేస్తామని కూడా వైసీపీ అయితే బలంగా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ కిషోర్తో యాకూబ్, పామర్ నియోజకవర్గం నుండి.